అనుపమ మాట్లాడే ముందు ఒక చిన్న చెప్పండి ఒక వీడియో ఉంది. వి జస్ట్ వాంటెడ్ యూ టు వాచ్ దట్ వీడియో. చూద్దామా? భయపడద్దు, చూద్దాం. వీడియో ప్లీజ్. కార్తిక్ అన్నయ్య నా దగ్గరికి వచ్చి హీ సెడ్ అన్నయ్య. బేసిక్ ఏంటంటే అందమైన అమ్మాయిలు అన్నయ్య అనే వర్డ్ వాడకూడదమ్మా, బేసిక్గా వాడకూడదు. నేను ఎందుకు చెప్పాను, ఎందుకు చెప్తున్నాను, ట్రై టు అండర్స్టాండ్. ఇదంతా ఈ రౌండ్ టేబుల్ వచ్చి స్క్వేర్ టేబుల్ ఇదంతా అయిపోయిన తర్వాత నువ్వు అన్నయ్య అన్న ప్రతిసారి కార్తిక్ ఘట్టం నేను అన్నయ్య అని అన్నయ్య మళ్ళీ ఓకే ఓకే ఫైన్ ఫైన్ కార్తిక్ ప్రేమగా కార్తిక్ కార్తిక్ అది ఎంత బాగుందో. మా వల్ల కావట్లేదు, ఇది 4th ఫిల్మ్ టుగెదర్. అండ్ అయితే మాత్రం రవితేజ గారు చెప్పింది అక్షరాల నిజం. ఈ రోజుతో తాడో పేడో తేలిపోవాలి. ఇదిగోండి, దీన్ని రాఖీ అనుకుందామా, ఫ్రెండ్షిప్ బ్యాండ్ అనుకుందామా? కార్తిక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో మీరు దీనికి ఏ నేమ్ ఇస్తారో అదే. కార్తిక్ అన్నయ్య అయితే రాఖీ అవుతుంది ఇది, లేకపోతే ఫ్రెండ్షిప్ బ్యాండ్, అంతే. అంటే 4th సినిమా కదా, అన్నయ్య అని పిలిచి 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 చాలా అలవాటైపోయింది. నన్ను చాలా తక్కువ మందిని అలా పిలుస్తాను. సో తను కూడా పాపం ఫస్ట్ సినిమాకి బాధపడి ఉంటాడు, సెకండ్ సినిమా నుంచి అలవాటు చేసుకొని ఉంటాడు. సారీ రవి గారు, 4th సినిమాకి తప్పట్లేదు అనుకుంటాడు. ఇక ఇవాల్టితో డిసైడ్ అయిపోయిందని డిసైడ్ అవుతాడు. ఎస్. అన్నయ్య సన్నిధి అది నాకు పెన్నిది. అమ్మో, ఆ దేవజాన్ గారి మ్యూజిషియన్స్ వచ్చేస్తారేమో వాయించడానికి. ఓ దట్స్ రియలీ మీ బాండ్ ఇలాగే హ్యాపీగా హాయిగా ఉండాలి అని. 4th మూవీ, వర్కింగ్ ఫర్ ద 4th ఫిల్మ్ టుగెదర్. వండర్ఫుల్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ గో హెడ్. అందరికీ నమస్కారం. ఆల్రెడీ చాలా లేట్ అయింది, సో 2 minutes. First of all, thank you so much to my producers, Vishwa Garu and Vivek Garu. This is our second film together, and thank you so much for giving me this opportunity. And కార్తిక్ అన్నయ్య అది 4th ఫిల్మ్. ఫస్ట్ ఫిల్మ్ నుంచి అన్నయ్య అని పిలిచి నాకు చాలా అలవాటైంది. ఈ వీడియో కూడా చాలా వైరల్ అయింది. నేను అప్పటి నుంచి కాల్ చేసినప్పుడు అంతా కార్తిక్ అని పిలవడానికి నేను ట్రై చేస్తున్నా కానీ కుదరట్లేదు, ఏదో బ్లాక్, అంటే అన్నయ్యతో మాట్లాడినట్లేదు. సో అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ క్యారెక్టర్. నలియని అనే క్యారెక్టర్ మామూలుగా ఏమవుతుందంటే సినిమాలో పనిచేసినా సరే అన్ని యాక్టర్స్తో కాంబినేషన్ సీన్స్ ఉండదు. నాకు నా అదృష్టం, పెద్ద అదృష్టం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ హ్యాడ్ కాంబినేషన్ సీన్స్ విత్, అండ్ విత్ అ ఫ్యూ ఐ డోంట్ హ్యావ్. అది నేను ఇప్పుడు చెప్పట్లేదు, యూ విల్ నో ఇట్. అండ్ అట్లాంటి ఒక మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ విత్ అ స్ట్రాంగ్ మోటివ్ మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మణి గారు, దీనికన్నా కాంప్లికేట్ డైలాగ్స్ రాసి 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 మీరు నన్ను ఇంకా టార్చర్ చేయాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ టు యూ టూ. అండ్ ఉథురా, షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద సెట్, సో గుడ్ జాబ్ ఉథురా. అండ్ టు ద ఎంటైర్ క్రూ హూ సపోర్టెడ్ మీ త్రూ అవుట్. ఎందుకంటే నేను 1 monthకి ఒకసారా 2 monthsలో ఒకసారా అలా సెట్కి వస్తాను, అప్పుడంతా వాళ్ళు నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఇమోషన్ సెట్ చేసి నన్ను హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ క్రూ. అండ్ రవి గారు, నేను చాలా హ్యాపీ ఉన్నా కానీ సాడ్ కూడా ఉన్నాను. అది మీకు తెలుసు ఎందుకని నేను ఎక్కువ చెప్పట్లేదు. సినిమా చూసాక మీకు నా బాధ అర్థం అవుతుంది. బట్ యూ లుక్ అమేజింగ్ ఇన్ దిస్ మూవీ రవి గారు. I just kept telling it so many times to you only, sir. I really wish I get to work with you more and more time. And ఇంకా చాలా మంది ఉన్నారు, కావ్య, లైక్ నవదీప్ గారు, టు ఆల్ ద క్యాస్ట్, శ్రీనివాస్ రెడ్డి గారు, టు ఎవ్రీ వన్. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడట్లేదు. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ us ఇన్ ద టీమ్. మే వి ఆల్ హ్యావ్ అ బ్లాక్ బస్టర్ ఇన్ హ్యాండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అనుపమ గారు, అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కో ప్రొడ్యూసర్ వివేక్ కుచిపట్ల గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఎన్నో సినిమాలని అందిస్తూ వాటన్నిటినీ కూడా సూపర్ హిట్లు చేస్తున్నటువంటి మన కో ప్రొడ్యూసర్ వివేక్ కుచిపట్ల గారికి కూడా సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా